గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ. 3 డేస్ నుంచి సూర్య గారు రోజు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో నేను మార్నింగ్ కాఫీ మిస్ అవుతున్నాను. అందుకని సూర్య గారు ఇలాగా లెటర్ రాసి పక్కన కాఫీకి సంబంధించినవన్నీ అరేంజ్ చేసి వెళ్తున్నారు. లేవగానే తాగడానికి మంచినీళ్ళు, కెటిల్లో కూడా హాట్ వాటర్ ప్లస్ కాఫీ పౌడర్ అన్నీ వేసి రెడీ చేసి ఒక లెటర్ రాసి వెళ్తున్నారనమాట, పక్కన ఒక ఫ్లవర్ పెట్టి. యాక్చువల్గా నిన్న కూడా ఇలాగే ఒక ప్లకార్డ్ లాంటిది రాసి వెళ్ళారు. నాకు చాలా క్యూట్గా అనిపించింది. రీసెంట్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూశాను. అందులో ఒక కపుల్ వాళ్ళు ట్రావెల్లో ఫాలో అవ్వాల్సిన రిచువల్స్ గురించి లిస్ట్ రాశారనమాట. Every trip we take, we have our own little rituals. Ritual 1, we each plan a secret surprise activity for the other, something they never see coming until we're right there. Ritual 2, we sneak a hidden note into each other's luggage, waiting to be found only once we're back home. Ritual 3, every destination has our spot. Same place, same food, same feeling every single time we go back. Ritual 4, every morning one of us shows up with coffee in bed. Small, but it never feels that way. Ritual 5, we always pick up something tiny from every place we visit. Now we have a whole shelf that tells our story better than any photo ever could. It's not about making every trip perfect, it's about making every trip feel like each other. So tag the person you want to try this with on your next trip, because they really need to see this. దీని కింద 2-way కామెంట్స్ చూసానమాట. కొంతమంది ఏమో రిచువల్స్ లేకుండానే నేను హ్యాపీగా ఉన్నానని చెప్తున్నారు. కొంతమంది ఏమో యు ఆర్ కరెక్ట్, ఇలా రిచువల్స్ అనేవి పెట్టుకోవాలి అంటున్నారు అనమాట. బేసిక్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించాల్సిన అనేది రిచువల్ ఆర్ ప్లాన్డ్ యాక్షన్ ఆర్ అగ్రిమెంట్ ఎలా అవుతుంది. ఖచ్చితంగా నువ్వు నాకు ట్రిప్ నుంచి రిటర్న్ వెళ్ళేలోపు ఒక లెటర్ రాయాలి, అది నేను వెతకాలి అనే కాన్సెప్ట్ అనేది నాకు అర్థం కాలేదన్నమాట. బేసిక్గా అలాంటి నోట్స్ ఏవన్నా అవుట్ ఆఫ్ లవ్, అన్కండిషనల్గా, అన్ఎక్స్పెక్టెడ్గా, సర్ప్రైజింగ్గా వచ్చినప్పుడే చాలా హ్యాపీగా, రియలిస్టిక్గా, సోల్ఫుల్గా అనిపిస్తాయని నేను ఫీల్ అవుతాను. చిన్నప్పుడు మా పేరెంట్స్ని చూసినప్పుడు డైలీ మా నాన్నగారు ఎర్లీ మార్నింగ్ లేచి కాలేజీకి వెళ్ళిపోయే కాన్సెప్ట్ ఉంటుంది. ఓన్లీ సండే మాత్రమే ఇంట్లో ఉండగలుగుతారనమాట. సో ఆ రోజు మా అమ్మగారు కొద్దిగా లేట్గా నిద్రలేస్తారు, సో దట్ మాకు బాక్సులు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. అప్పుడు మా నాన్నగారు ముందే లేచి టీ అది పెట్టేసి వచ్చి మా అమ్మని నిద్ర లేపి, బిందు కాఫీ తాగుదాందా, లేదా బిందు టీ తాగుదాంరా అని వాళ్ళు ఒక అరగంట అలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఆ వారం రోజులు మా నాన్నగారు ఆఫీస్లో పడిన తిప్పలు, సరదాలు అన్నీ చెప్పుకుంటూ షేర్ చేసుకుంటూ చాలా బాగా హాఫ్ అన్ అవర్ని స్పెండ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ రొటీన్ వాళ్ళదే అనమాట. అలా వాళ్ళని చూసినప్పుడల్లా అనిపించేది, ఇదే కదా అన్కండిషనల్ లవ్ అంటే. అంటే ప్రపంచంలో నువ్వు ఎంతమందితో పోరాడినా అన్కండిషనల్గా మీ పార్ట్నర్ మీ మీద చూపించే ప్రేమ మీరు ఆ పెయిన్ మొత్తాన్ని, ఆ స్ట్రగుల్ మొత్తాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది అని అనిపించేది. ఇలా నా జీవితంలో కొంతమంది పేర్స్ని చూసి నేను చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అవుతాను. బట్ ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ రిచువల్ అనో, లేకపోతే ప్లాన్ చేస్తున్నామనో, లేకపోతే ఖచ్చితంగా సర్ప్రైజెస్ ఇచ్చుకుంటూ ఉంటాం ఎవ్రీ మంత్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. ఇట్లా ప్లాన్డ్గా చేస్తే దాన్ని ప్రేమ అని ఎలా అంటారని నాకు అర్థం కావట్లేదు. ఆ ఇంట్రెస్ట్నో లేకపోతే ఆ చచ్చిపోతున్న ప్రేమను రివైవ్ చేసుకోవడానికి ఇలాంటివి ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి మరీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనమాట. అప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే నాకు అనిపించింది, మేబీ మన పేరెంట్స్ టైంలో ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న థింగ్స్లోనూ లేదా రెస్పాన్సిబుల్గా ఉండటంలోనూ, ఒకళ్ళ గురించి ఒకళ్ళు లేదా ఫ్యామిలీ గురించి బాధ్యతలు తీసుకోవడంలోనూ ప్రేమను చూసుకునేవాళ్ళు. ప్రజెంట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఈక్వల్గా ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఆర్ హౌస్ హోల్డ్ వర్క్స్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం వల్ల మేబీ ఆ అన్కండిషనల్ లవ్ అనేది ఫేడ్ అవుట్ అయిపోతుందేమో. అందుకని దాన్ని బతికించుకోవడానికి ఇలా ప్లాన్డ్ సర్ప్రైజెస్ అనో, లేకపోతే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నేను నీకు ఒక లెటర్ రాస్తాను, నువ్వు నాకు ఒక లెటర్ రాయి అని ఆ ఎక్సైట్మెంట్ని లోగా ఫీల్ అవుతున్నారేమో అనిపించింది. సో నాకు అర్థం కాని కాన్సెప్ట్ మీకేమన్నా అర్థమైతే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నా వరకు అన్ఎక్స్పెక్టెడ్గా, అన్ప్లాన్డ్గా, అన్కండిషనల్గా వచ్చే లవ్ యాక్షన్స్ ఆర్ సర్ప్రైజెస్ ప్రేమగా అనిపిస్తాయి. మరి మీకేమనిపిస్తాయి? ఈ 3 డేస్ నుంచి ఇల్లు సర్దుకోవడం, బాగు చేసుకోవడంలోనో, లేదా ఈ 3 డేస్ నుంచి సూర్య గారు ఆఫీస్కి వెళ్ళిపోతే ఒకదాన్నే ఇలా ఇంట్లో ఉండి బోరింగ్గా ఫీల్ అవడంలోనో ఉన్న పెయిన్ ఆర్ స్ట్రగుల్ మొత్తం తను పొద్దున్న లేవగానే లెటర్ రాసి వెళ్తున్నారు కదా, దాంతో పోతుంది. అలా అని అందరూ ఇలా ఉంటారని కాదు. కొంతమంది ఎక్స్ప్రెస్ చేయగలరు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా ప్రేమను చూపిస్తూ ఉంటారు. అది మనం గమనిస్తేనే మనకు అర్థమవుతుంది. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నారనమాట, నువ్వు చాలా లక్కీ, సూర్య అలా లెటర్స్ రాస్తారు, లేకపోతే నీకు పొద్దున్న కాఫీ చేసి పెడతారు అని చెప్పి. బట్ అవతల పర్సన్ చూడలేనిది ఏంటి అంటే వాళ్ళ పార్ట్నర్ ఎక్స్ప్రెస్ చేయకపోయినా
తనకు సంబంధించిన అన్ని విషయాలు ఆలోచిస్తారు. ఇంటి రిలేటెడ్ అన్ని బాధ్యతల్లోనూ ఈక్వల్ షేర్ తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే మోర్ దాన్ ఈక్వల్ షేర్ తీసుకుంటారనమాట. కొన్ని సార్లు అది మనం కంపేర్ చేసుకోవడం కన్నా మనకు మనం అనలైజ్ చేసుకుంటేనో మన పార్ట్నర్ని దగ్గరగా గమనిస్తేనో అర్థమవుతుంది. నాకు పెద్దగా మనుషుల్ని అబ్జర్వ్ చేసే అలవాటు ఉండేది కాదు. బట్ మా నాన్నగారు చెప్పారనమాట, ప్రతి ఒక్కళ్ళకి ప్రేమ ఉంటుంది నీ మీద, కానీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు. అలాగే నీ మీద ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళ ప్రేమ నువ్వు వాళ్ళని లేదా వాళ్ళ యాక్షన్స్ టువర్డ్స్ యూని అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. నీ అన్నయ్యకి నువ్వంటే చాలా ప్రేమ, కానీ వాడికి ఎక్స్ప్రెస్ చేయడం చేత కాదంతే. వాడి యాక్షన్స్ టువర్డ్స్ యూ అనే దాన్ని నువ్వు గమనిస్తే నీకు వాడి ప్రేమ, అభిమానం, నీ మీద మనసులో ఎంత కేరింగ్ ఉంటాడు వాడు అనేది అర్థమవుతుందని చెప్పారనమాట. అప్పటి నుంచి నేను మా అన్నయ్యని చూసే పర్స్పెక్టివ్ మారింది. ఒక పార్ట్నర్ అనే కాదు, మన జీవితంలో ఎవరినైనా సరే మీరు గమనించినప్పుడు మాత్రమే వాళ్ళు నిజంగా మీ మీద చూపించే ప్రేమ, అఫెక్షన్, కేరింగ్ అర్థమవుతుంది. అలాగే నేను మీ అందరినీ చూడలేకపోయినా మీరందరూ నా మీద చూపించే ప్రేమకి చాలా 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 థ్యాంక్స్.